హలో ఫ్రెండ్స్, పెసరపప్పు కర్రీ కుక్కర్లో వేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. బిగినర్స్, బ్యాచిలర్స్ ఎవరైనా సింపుల్గా చేసుకునేలా చూపిస్తా. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ పెసరపప్పు 2-3 సార్లు బాగా కడుక్కొని 1/2 అవర్ నానబెట్టాలి. తర్వాత కడాయి పెట్టుకోండి, అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి, కొంచెం ఎక్కువ కరివేపాకు చాలా వేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ బాగుంటుంది. అవి గోలిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి 5 మినిట్స్ తర్వాత అవి గోలితే తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేయండి. అది పచ్చివాసన పోయిన తర్వాత పసుపు యాడ్ చేసి పెసరపప్పు వేయండి. పెసరపప్పు 5 మినిట్స్ ఆయిల్లో గోలిన తర్వాత మీకు తగినంత కారం, సాల్ట్ యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టి 5 మినిట్స్ గోలనివ్వాలి కారంని ఆయిల్లో. తర్వాత వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ చేసుకొని కర్రీలో యాడ్ చేయాలి. ఎప్పుడు ఏ కర్రీలోనైనా కూల్ వాటర్ కంటే వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల కర్రీ గ్రేవీ బాగుంటుంది, థిక్గా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. వాటర్ యాడ్ చేసి 5 మినిట్స్ తర్వాత జీలకర్ర, మెంతి పొడి, ధనియా పొడి యాడ్ చేయండి. అప్పటి వరకు వాటర్ అన్నీ ఎగ్గిపోయి పప్పు కూడా మంచిగా ఉడుకుద్ది. కుక్కర్లో వేయకుండా ఇలా ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. తర్వాత కొత్తిమీర వేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.